పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఒక క్రేజీ అప్డేట్ అనమాట. అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి. అయితే ఈ సినిమా గురించి అండ్ ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి ఫ్యాన్స్ అందరు కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మనము డైలీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అండ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే రిలీజ్ కన్నా ముందే కూడా సెలబ్రేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో మరి పవర్ స్టార్ గారిని అంటే ఆయన పెద్ద పెద్ద యాక్టింగ్ చేయాలి, ఫైటింగ్స్ చేయాలి, ఇట్లాంటి ఏవి కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఊహించుకోరు. జస్ట్ ఆయన ఇట్లా నడిచొస్తే చాలు మాకు దేవుడు వచ్చినట్టు అని చెప్పేసి దానికే తృప్తి పడిపోతూ ఉంటారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి అని చెప్పేసి సినిమా, అది కొత్త సినిమా కానీ పాత సినిమా కానీ రిలీజ్ అయినా కూడా అదే లెవెల్లో సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు, అదే విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరికి కూడా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఏం న్యూస్ అంటే, మరి ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి మనము సాంగ్స్ చూసాము. దేఖ్ లెంగే సాలా కావచ్చు, రీసెంట్గా వచ్చినటువంటి ఆరా ఆఫ్ ఉస్తాద్ కావచ్చు, రెండు పాటలు కూడా జనాల్ని చాలా ఓన్ చేసుకొని విన్నారనమాట ఆ సాంగ్స్ అన్నింటినీ కూడా. అండ్ దేఖ్ లెంగే సాలా వచ్చేస్తే అది ఆ సాంగ్ విషయానికి చాలామంది కూడా వాళ్ళ యొక్క గొప్పదనాన్ని చెప్పుకోవడానికి, లేకపోతే ఎదుటి వాళ్ళు ఎవరైనా కించపరిచే వాళ్ళు ఉంటే వాళ్ళ ముందు వీళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి చాలామంది కూడా ఆ సాంగ్ని యూజ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ విషయానికి వస్తే కొంతమంది క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది దీన్ని రాజకీయ పరంగా చూస్తూ ఉన్నారు. బట్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్గానే చూడాలి అని చెప్పేసి హరీష్ శంకర్ గారు ఒక క్లారిటీ అనేది ఇచ్చారనమాట. సో చాలామంది పొలిటికల్గా తీసుకెళ్తూ ఉన్నారు, పాలిటిక్స్కి ఈ సినిమాకి అసలు సంబంధమే లేదు, జస్ట్ ఒక స్టోరీని బేస్ చేసుకొని క్యారెక్టర్ని బేస్ చేసుకొని లిరిక్స్ కూడా రాయించామని చెప్పేసి అయితే ఆయన ఒక విషయాన్ని అయితే చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ కన్నా ముందే కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుంది అంటూ సినిమా వర్గాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఆ మాత్రం ఉండాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే కూడా ఫ్యాన్స్ ఈ విధంగా గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈ సినిమాని అంటే ఓటీటీ సంస్థ వాళ్ళు ఎవరు తీసుకున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని, సో ఎవరు తీసుకున్నారు, ఎంతకి తీసుకున్నారు అనే విధంగా కూడా మాట్లాడుకుంటే దాదాపుగా 80 కోట్లకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమా రైట్స్ని తీసుకున్నట్టు కూడా తెలుస్తుందన్నమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఓటీటీ సంస్థ కావచ్చు, అదేవిధంగా థియేటికల్ రైట్స్ కావచ్చు, ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే 140 కోట్ల బిజినెస్ అనేది ఈ సినిమాకి జరిగింది అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. సో మరి ఇప్పటి వరకు మనం చూసాము, చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ కూడా లేదు అని చెప్పేసి చాలామంది హేళన చేసి మాట్లాడారు. సో రీసెంట్గా వచ్చినటువంటి ఓజీ సినిమా 100 కాదు 200 కాదు దాదాపుగా 300కు పైగా కలెక్ట్ చేసి ఓవరాల్గా 300 కోట్ల క్లబ్లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేరేశారు. సో మరి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే హరీష్ శంకర్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటేనే ఇంకా ప్రేక్షకులకి అదొక క్రేజీ కాంబినేషన్ అనమాట. గబ్బర్ సింగ్ సినిమాని చూసాం, ఏ రేంజ్లో హిట్ అయిందో, ఏ రేంజ్లో కలెక్షన్ సాధించిందో. సో మరొక్కసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి చాలా హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమాని. అంటే ఒక భక్తుడిగా చాలామంది అనుకుంటూ ఉంటారు హరీష్ శంకర్ గారిని పవన్ కళ్యాణ్ గారికి. మరి చూడాలి వీళ్ళిద్దరి కాంబినేషన్ మరొకసారి ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది ఏంటి అని.